మనుషుల్లో ప్రసవం అంటేనే భరించలేనంత నొప్పి, గంటల తరబడి సాగే ఒక కఠినమైన ప్రక్రియ. కానీ జంతువు ప్రపంచంలో కొన్ని జీవులకు ప్రసవం అంటే కేవలం నొప్పి కాదు, అది ప్రాణాలతో చేసే పోరాటం. కొన్ని జీవులకు పిల్లలను కనడం ఒక భయంకరమైన అగ్ని పరీక్ష అయితే, మరికొన్ని జీవులకు పుట్టడమే ఒక పెద్ద సర్వైవల్ ఛాలెంజ్. ప్రకృతిలో మనం ఊహించలేని రీతిలో ప్రసవం జరిగే జీవులు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ప్రకృతి ఇంత విచిత్రంగా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి ప్రపంచంలోని 7 అత్యంత షాకింగ్ మరియు భయంకరమైన జంతు ప్రసవాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన ఆలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 1, హైనా. ప్రకృతి ఎంత విచిత్రంగా ఉందో చెప్పడానికి హైనా ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా ఆడ హైనా ప్రసవం జంతు ప్రపంచంలోని అత్యంత కష్టమైన ప్రసవాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఆడ హైనాలకు సాధారణ ఆడ జంతువుల మాదిరిగా ప్రత్యేకమైన ప్రసవ మార్గం ఉండదు. బదులుగా మగ హైనా జననాంగాన్ని పోలిన సూడోపెనిస్ అనే ఒక ప్రత్యేకమైన అవయవం ఉంటుంది. సంభోగం, మూత్ర విసర్జనతో పాటు ప్రసవం కూడా ఇదే మార్గం ద్వారా జరుగుతుంది. ఈ అవయవం సుమారు 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు, 2 నుంచి 3 సెంటీమీటర్స్ వ్యాసమే కలిగి ఉంటుంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అయినా పిల్లలు పుట్టినప్పుడే చాలా అభివృద్ధి చెంది ఉంటాయి. సాధారణంగా ఒక పిల్ల 1 నుంచి 1.5 కిలోల బరువుతో కళ్ళు తెరిచి పళ్ళతోనే పుడుతుంది. పుట్టిన వెంటనే కదలగలిగే స్థితిలో కూడా ఉంటుంది. ఇంత పెద్దగా ఉన్న పిల్లలను ఇరుకైన ప్రసవ మార్గం గుండా బయటకు తీసుకురావడం తల్లికి చాలా కష్టమైన ప్రక్రియ. ముఖ్యంగా మొదటిసారి ప్రసవించే ఆడ హైనాలకు తీవ్రమైన గాయాలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్స్ వంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. మొదటిసారి గర్భం దాల్చిన చాలా ఆడ హైనాలు లోపల అవయవాలు చిట్లిపోవడం, హెమరేజ్ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతుంటాయి. కొన్నిసార్లు పిల్ల కూడా ఆ జర్నీని తట్టుకోలేక చనిపోతుంది. ఫస్ట్ టైం తల్లులయ్యేటప్పుడు చనిపోయే రేటు వీటికి చాలా ఎక్కువ. అన్ని సజావుగా జరిగినా సరే ఆ శరీరం మళ్ళీ మామూలు స్థితికి రావడం చాలా కష్టం. కివి బర్డ్. న్యూజిలాండ్ కు చెందిన కివి పక్షి చూడ్డానికి చిన్నగా ముద్దుగా ఉంటుంది. కానీ దాని శరీర పరిమాణంతో పోలిస్తే ఇది పెట్టే గుడ్డు మాత్రం చాలా పెద్దది. కివి గుడ్డు బరువు ఆడ కివి శరీర బరువులో దాదాపు 15 నుంచి 20% వరకు ఉంటుంది. అంటే మనుషుల్లో ఒక మహిళ తన శరీర బరువులో 4వ వంతు బరువున్న బిడ్డను మోసినట్టే. గుడ్డు పెరుగుతున్న కొద్దీ పొట్టలోని ఇతర అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గుడ్డు పూర్తిగా తయారయ్యే సమయానికి ఆడ కివికి ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. చివరికి ఇంత పెద్ద గుడ్డును క్లోకా అనే ఓపెనింగ్ గుండా బయటకు పెట్టాలి. ఆ గుడ్డు బయటకు వచ్చే టైం వస్తే ఆ నరకం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆ గుడ్డు సైజుకి ఆ పక్షి బాడీలోని క్లోకా గరిష్ట స్థాయి వరకు సాగిపోవలసి వస్తుంది. ప్రాణం పోయేంత అలసట వస్తుంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని పొదిగే బాధ్యత మగ పక్షిదే. ఆడకివి ఇంత పెద్ద గుడ్డును తయారు చేసి మోసి శ్రమతో గుడ్డు పెట్టిన తర్వాత మగ పక్షి దాదాపు 70 నుంచి 80 రోజుల పాటు గుడ్డుపై కూర్చుని పొదుగుతుంది. అంటే గుడ్డు తయారు చేయడం ఆడపక్షి పని, అయితే దాన్ని పొదగడం మాత్రం మగ పక్షి పని. పోర్కుపైన్. ఒంటి నిండా పదునైన ముళ్ళు ఉండే ముళ్ళపంది ఎలాంటి గాయాలు లేకుండా పిల్లలను ఎలా ప్రసవిస్తుంది అనే డౌట్ అందరికీ ఉంటుంది. ఇక్కడ ప్రకృతి ఒక అద్భుతమైన సేఫ్టీ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ముళ్ళపంది పిల్లలు పుట్టేటప్పుడు పెద్దవాటికి లాగా గట్టిగా పదునైన ముళ్ళతో పుట్టవు. వాటి ముళ్ళు పుట్టినప్పుడు మెత్తగా వంగేలా ఉంటాయి. అంతేకాదు అవి ఒక సాఫ్ట్ స్కిన్ కవరింగ్ తో కప్పబడి ఉంటాయి. దీంతో ప్రసవ సమయంలో తల్లికి ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆ పిల్ల తప్పు పొజిషన్ లో ఉంటే ప్రసవం కష్టంగా మారవచ్చు. అలాంటి సమయంలో ముళ్ళు తల్లి ప్రసవ మార్గంలోని కణజాలాలకు కూడా గాయాలు కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. పిల్ల బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ మెత్తటి ముళ్ళు క్రమంగా గట్టిపడతాయి. అంటే తల్లి శరీరంలో ఉన్నప్పుడు మెత్తగా ఉండి తల్లిని కాపాడే ముళ్ళు బయటకు వచ్చిన తర్వాత గట్టిపడి పిల్లకు రక్షణ కవచంగా మారుతాయి. ప్రకృతి నిజంగా అద్భుతమే కదా. సింగిల్ బ్యాక్ స్కింక్. ఇది ఒక వింతగా కనిపించే బల్లి జాతి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది గుడ్లు పెట్టదు, నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. సాధారణంగా సింగిల్ బ్యాక్ స్కింక్ ఒకేసారి 1 లేదా 2 పిల్లలను మాత్రమే కంటుంది. కానీ ఆ పిల్లలు మాత్రం తల్లి శరీర పరిమాణంతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటాయి. పుట్టేవి 1, 2 అయినా ఒక్కో పిల్ల తల్లి బరువులో సగానికి పైగా పర్సెంటేజ్ ఉంటుందంటే అర్థం చేసుకోండి. డెలివరీ టైంలో శరీరం నరకం చూడాల్సిందే. కండరాలు మొత్తం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. లోపల దెబ్బలు తగిలే రిస్క్ చాలా ఎక్కువ. పగిలిపోవడానికి గుడ్డు పెంకు కూడా లేదు. మెత్తగా ఉండడానికి వాటికి పోర్కుపైన్ లాగా ముళ్ళు లేవు. అంతా రఫ్ అండ్ టఫ్ అన్నమాట. డెలివరీ అయిపోయేసరికి తల్లి పూర్తిగా నీరసించిపోతుంది. అయితే పుట్టిన పిల్లలు పూర్తిగా బలహీనంగా ఉండవు. అవి పుట్టిన వెంటనే కదలగలవు, చుట్టూ ఉన్న ప్రపంచానికి స్పందించగలవు. అంటే పుట్టిన కొద్దిసేపటికే తల్లి సహాయం లేకుండా తమ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే ఈ బల్లి విషయంలో పిల్లలు తక్కువే, కానీ ఒక్కో పిల్ల చాలా పెద్దది అని చెప్పవచ్చు. జిరాఫీ.
జిరాఫీ ప్రసవం చూస్తే పుట్టడం కూడా ఒక రకమైన సాహసమే అనిపిస్తుంది. జిరాఫీలు సాధారణంగా నిలబడే ప్రసవిస్తాయి. దీంతో పుట్టిన జిరాఫీ పిల్ల తల్లి శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు దాదాపు 1.5 మీటర్ల ఎత్తు నుంచి నేలపై పడుతుంది. అంతేకాదు పిల్ల పుట్టేటప్పటికే దాని బరువు సాధారణంగా 50 నుంచి 70 కిలోల బరువు ఉంటుంది. పొడవైన కాళ్ళు మెడతో ఉన్న ఇంత పెద్ద పిల్లను ప్రసవించడం తల్లికి చాలా కష్టమైన ప్రక్రియ. కానీ ఆ పిల్ల అంతా పైనుంచి నేలపై పడటం దానికి ప్రాణాంతకమైన దెబ్బ కాదు. పుట్టిన వెంటనే తల్లి దాన్ని నాకుతూ శుభ్రం చేస్తుంది. కొద్దిసేపటికే పిల్ల తన కాళ్ళపై నిలబడడానికి ప్రయత్నిస్తుంది. సాధారణంగా పుట్టిన గంటలోపే నిలబడడానికి ప్రయత్నించడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే అడవిలో సింహాల వంటి వేటగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఇది వీలైనంత త్వరగా కదలాలి. అంటే జిరాఫీ తల్లికి ప్రసవం పూర్తయిందంటే కష్టాలు పూర్తయ్యాయని కాదు, అసలు తల్లిదనం ఇప్పుడే మొదలవుతుంది. ఎలిఫెంట్, ఏనుగు. ఇక ఓర్పును ఎక్కువగా పరీక్షించే జీవుల్లో ఏనుగు ఒకటి. ఆడ ఏనుగు దాదాపు 22 నెలలు అంటే అటు ఇటుగా 2 ఏళ్ల వరకు తన కడుపులో బిడ్డను మోస్తుంది. ఇది భూమిపై జీవించే క్షీరదాల్లోనే అత్యంత సుదీర్ఘమైన గర్భధారణ కాలాల్లో ఒకటి. ఇక పుట్టే ఏనుగు పిల్ల కూడా చిన్నదేమీ కాదు. సాధారణంగా దాని బరువు 90 నుంచి 120 కిలోల వరకు ఉండొచ్చు. అంటే దాదాపు 2 ఏళ్ల పాటు ఒక భారీ బిడ్డను కడుపులో మోస్తూనే తల్లి ఆహారం కోసం తిరగాలి, నీళ్లు తాగాలి, ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి. గర్భం చివరి దశలో పెరిగిన బరువు కారణంగా కదలికలు కూడా కష్టంగా మారవచ్చు. పిల్ల పుట్టిన తర్వాత కూడా అది పూర్తిగా స్వతంత్రంగా ఉండదు. మొదట్లో దాని చూపు స్పష్టంగా ఉండదు. శరీరాన్ని పూర్తిగా నియంత్రించుకోవడానికి సమయం పడుతుంది. అందుకే తల్లితో పాటు మందలోని ఇతర ఆడ ఏనుగులు కూడా పిల్లను రక్షించడంలో సహాయం చేస్తాయి. అంటే ఏనుగు తల్లి ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఒంటరిగా ఎదుర్కోదు. దాదాపు 2 ఏళ్ల గర్భధారణ తర్వాత పుట్టిన ఆ పిల్లను మొత్తం మంద కలిసి పెంచుతుంది. టస్మేనియన్ డెవిల్. ఇది వింటే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. టస్మేనియన్ డెవిల్ ఒక మార్సుపియల్ అంటే కంగారు లాంటి సంచి ఉండే జంతువు. దీని గర్భధారణ కాలం కేవలం 3 వారాలు మాత్రమే. కానీ పుట్టిన పిల్లలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు. అవి దాదాపు బియ్యం గింజంత పరిమాణంలోనే ఉంటాయి. పుట్టిన వెంటనే ఆ చిన్న పిల్లలు తల్లి సహాయం లేకుండా ఆమె శరీరంపై పాకుతూ పొట్టపై ఉన్న సంచిలోకి చేరాలి. ఇక అక్కడే అసలైన సర్వైవల్ రేస్ మొదలవుతుంది. ఆడ టస్మేనియన్ డెవిల్ కు సాధారణంగా 4 చిన్నమనులు మాత్రమే ఉంటాయి, అంటే నిపుల్స్. కానీ ఒకేసారి దాదాపు 20 వరకు పిల్లలు పుట్టి ఉంటుంది. అందుకే ముందుగా సంచిలోకి చేరి ఆ చినుమునను పట్టుకున్న 4 పిల్లలకే బ్రతికే అవకాశం ఎక్కువ. మిగిలిన పిల్లలు సాధారణంగా బ్రతకలేవు. అంటే ఆ సంచిలోకి వెళ్లి పాలు తాగడానికి ఆ పిల్లల మధ్య ఒక రేంజ్ సర్వైవల్ వార్ జరుగుతుంది. ఏవి వేగంగా వెళ్లి పట్టుకుంటాయో అవే బ్రతుకుతాయి, మిగతావి చనిపోతాయి. ఆ తర్వాత కూడా ఆ పిల్లలు చాలా నెలల పాటు తల్లి సంచిలోనే పెరుగుతాయి. అంటే టస్మేనియన్ డెవిల్ విషయంలో పుట్టడమే ఒక పెద్ద సర్వైవల్ రేస్. ఇవన్నీ విన్న తర్వాత ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. జంతు ప్రపంచంలో పుట్టక అనేది అంత ఈజీ కాదు. ప్రకృతి ఒక్కో జీవికి ఒక్కో రకమైన సవాలును ఇచ్చింది. కానీ వాటన్నిటిలో ఒక విషయం మాత్రం కామన్. జీవితం మొదలవడమే ఒక అద్భుతమైన పోరాటం. అయితే ఈ 7 జంతువుల్లో మీకు అత్యంత షాకింగ్ గా అనిపించిన జంతువు ఏదో కమెంట్ లో చెప్పండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలానే మన ఆలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.